హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీలో ఇళ్ల పట్టాలు అలాగే కొత్తగా ఇవ్వబోయే ఇళ్ల స్థలాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. ఏపీలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలకు సంబంధించి అలాగే ఇంకా ఎవరికైనా రాని వారికి సంబంధించి కొత్తగా ఇచ్చే వారికి సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. కొత్త ప్రభుత్వం అయితే కనుక మరికొన్ని కొత్త పథకాలు అలాగే కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ మొదటిసారి చూస్తున్నవారు లేదా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్రెడీ ఆప్షన్ ఎంచుకుంటే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం వైసీపీ హయాంలో అయితే కనుక అనేక మందికి ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు. ఇల్లు కూడా కట్టుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలు అయితే కంప్లీట్ అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక కేవలం పునాదులు వేసి వదిలేశారు. కొంతమంది కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల వాళ్ళు సరిగ్గా కట్టకపోవడం, ఇలా చాలా విషయాలు అయితే జరిగినాయి. అలాగే మరికొంతమందికి అయితే కనుక ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు కానీ స్థలాలు అయితే ఎక్కడ చూపించలేదు. త్వరలో మీకు అయితే హామీ పత్రాలు ఇచ్చి స్థలాలు చూపిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలా కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇక ఇప్పుడైతే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అయితే కనుక కొలుసు పాదసారథి గారిని అయితే నియమించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం అసంతృప్తిగా ఉందని, 13,80,000 ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మొత్తం 20 లక్షలకు పైగా ఇళ్లు మంజూరైతే కేవలం 6,80,000 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని, సుమారు 5 లక్షల వరకు ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో అయితే మించి 5 లక్షల ఇళ్ల నిర్మాణం ఇంకా కనీసం ప్రారంభం కాలేదన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అయితే మాట్లాడుతూ, గృహ నిర్మాణ పథకంలో అస్తవ్యస్త విధానాలతో గత ప్రభుత్వం పేదలకు తీరని నష్టం కలిగించిందని విమర్శించారు. మొత్తం 11,782 లేఅవుట్లలో గృహ నిర్మాణాలు చేపట్టగా కనీస సౌకర్యాలు కానీ, లెవెలింగ్ కానీ, గ్రావెల్ రోడ్డు కానీ, నీటి సరఫరా వంటివి కూడా చేపట్టడం చాలా తక్కువ ఉంది. అయితే 7,500 లేఅవుట్లలో కొన్ని సౌకర్యాలు అయితే కల్పించారన్నారు. అయితే వీటి కోసం మొత్తం 897 కోట్లు ఖర్చు కాగా కేవలం 246 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారని, ఇక ఇల్లు పూర్తయిన లేఅవుట్లలో కాంక్రీట్ రోడ్లు, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో కష్టపడి ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు వాటిల్లో నివసించే భాగ్యం కలగట్లేదని పేర్కొన్నారు. అంటే చాలా చోట్ల కొంచెం ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వాళ్ళేసుకున్న డబ్బులతో ఇల్లు అయితే కట్టుకున్నప్పటికీ కూడా సరిగ్గా రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇలాంటివి అయితే ఇంకా పూర్తి కాలేదు. అంతేకాకుండా 2014-19లో టీడీపీ ప్రభుత్వ కాలంలో అంటే వైసీపీ కంటే అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఇంటికి విలువ, ఒక యూనిట్ విలువ 2,50,000 ఉంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అది 1,80,000కి తగ్గించిందని చెప్పారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు అందే సాయం కూడా అందించలేదని చెప్పారు. ఇక ఇళ్ల నిర్మాణాలకు అనువుగా లేని స్థలాలను సేకరించి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని, వీటిపై ఇప్పుడు విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఇళ్ల పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అంటే గృహ నిర్మాణ కాలనీలు కానీ, లేఅవుట్లు కానీ ఇప్పుడు అన్ని మౌలిక వస్తువులు అన్నీ కల్పించి అంటే రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, లైటింగు, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడైతే కనుక అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఉపాధి హామీ, అమృత్ పథకాల నిధుల అనుసంధానంతో ఈ అభివృద్ధి పనులన్నీ కూడా ప్రతి లేఅవుట్లో కూడా చేస్తామంటున్నారు. అలాగే పట్టణ ప్రాంత లబ్ధిదారులకు 2014-19 కాలంలో 90% పైగా నిర్మించిన టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా ఆలస్యం చేసేసారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి వెంటనే టిట్కో గృహాలను కూడా వెంటనే అందిస్తామని అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ అయితే వేగవంతం చేస్తామని చెప్పారు. సో ఇది గతంలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆల్రెడీ కట్టేసుకున్న వాళ్ళందరికీ సంబంధించి కూడా లేఅవుట్లలో అయితే కనుక మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని అయితే చెప్తున్నారు. కొత్తగా ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకునే వారికి త్వరలోనే క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు సమావేశం అయిన తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా కొన్ని అర్హతలు, అదేవిధంగా ఈ స్థలాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు అయితే కనుక వెల్లడి చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.